తులసి గబ్బిలం ఇవే కాకుండా కాంతిశీకుడు అనేక రకాల రాశారు కదా. అయితే మరి తాలిబాన్ ఆయన చూడకుండా చక్కటి దాని మనోనేత్ర, కవికి మనోనేత్రం ఉంటుంది. కవిగాంచని చోట కవిగా కదా, లక్ష్మీ చెప్పారు కదా. అలాగే తన మనోనేత్రంతో చూసి తాజ్ యొక్క సౌందర్యాన్ని చక్కగా అనేక పద్యాల్లో వివరించడం జరిగింది. ఈ కావ్యంలో ఔరంగజేబు యొక్క మత అభిమానాన్ని గురించి, ఆ హిందువులను విధంగా బాధపెట్టిన టైం గురించి కూడా కొన్ని విశేషాలు చెబుతూ చాలా పద్యాలు అనుకుని ఒకటి ముఖ్యమైన చెప్పండి. చక్కాడని విమతస్థులను, విమతస్థులు అంటే ఇతర మతస్థులు, చక్కాడని విమతస్థులను కరకుటి ఋషస్వాంతుడై నిప్పులను గ్రక్కెను, కాఫర్ల నుంచి హైందవులపై కల్పించే నానా వ్యసలు. మహమ్మదీయ మతం కాని వాళ్ళని కాఫర్లని చెప్పి హిందువులు అతను బాధపెట్టాడు. అక్బర్ వేసినటువంటి పునాదికి అది ఔరంగజేబు సాగర్లో కుప్పకూలిపోయింది అని చెబుతూ చివర చక్కటి ఒక పద్యం చెప్పాడు. దాంట్లో ఆయన రాశాడు. ఆ పద్యంతో ముగిస్తాడు ఆయన. చెప్పండి. రాణి విడచిపోయే రాజును ఒంటరి చేసి, రాణి విడిచిపోయే రాజును ఒంటరి చేసి, రాజు విడిచిపోయే రాజ్యరమని, రాజ్యరమనే రాజు విడిచిపెట్టాడు. రాజ్యరమని విడిచి రాజుల బెక్కండ్రు, రాజు విడవలేదు రాజసంబు, నేటికి ఆ రాజస్థాన్ నా మహల్ విడవలేదు అని చెప్పి ఆ కావ్యాన్ని ఆయన ముగించడం జరిగింది.